చూడు ఎవరైనా ఇండియా పడితారు ఆవిడ గాజులు ఇచ్చాండి అయ్యో పిచ్చోని కర్మ అంటే ఇదే మా చెల్లెని అనిపిస్తే నన్ను డైరెక్ట్ నన్ను అంటుంది పాప అయ్యో హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడు మనం ఎక్కడున్నాము ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే ఇది వచ్చేసి మన తైవాన్ గురించి మీకు తెలుసు. చిప్స్కి కానీ లైక్ ప్రతి చిప్స్ అంటే ఆ చిప్స్ కాదు, సో ఏమంటారు అది లైక్ మొబైల్లో ఉండే చిప్సే కానీ ప్రతి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ మీ చేతిలో ఉన్న ప్రతి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ పనిచేయాలంటే ఈ యొక్క చిప్ అయితే ఉండాలి. ఆ చిప్లనే మెయిన్ తైవాన్లో లైక్ తయారు చేస్తారు. ఇప్పుడు మనం ఉన్నాం ఎక్కడున్నామనంటే ఎలక్ట్రానిక్ ఒక మార్కెట్ అయితే ఉన్నాము. సో ఆ ఎలక్ట్రానిక్ మార్కెట్ పేరు వచ్చేసి ఏం పేరు? సో ఎలక్ట్రానిక్ మార్కెట్లో ఉన్నాము. ఎలక్ట్రానిక్ మార్కెట్ పేరు వచ్చేసి గ్వాంగ్ హువా డిజిటల్ ప్లాజా అన్నట్టు. సో మరి ఇక్కడికి నేను ఎందుకు వచ్చినానంటే నాకు ఇప్పుడు మంగోలియా వెళ్తున్నా 15 days 10 days వరకు మనకు సిగ్నల్ ఉండదు అండ్ అదేవిధంగా ఛార్జింగ్ ఉండదు. సో ఫస్ట్ మనం పోయేది ఏంటంటే వ్లాగింగ్ చేయడానికి. సో ఇప్పుడు వ్లాగింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు మనకి ఇవన్నీ కావాలి అని ఒక సోలార్ ఛార్జర్ కావాలి. సోలార్ది అయితే సోలార్ ప్యానెల్ తోటి ఛార్జింగ్ చేయడానికి ఒకటి కావాలి. ఎందుకంటే డ్రోనే కానీ కెమెరాసే కానీ ఇవన్నీ ఛార్జింగ్ పెట్టి వీడియోస్ తీయాలి కాబట్టి. సో అవి ఇక్కడ 4th floorలో ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. దాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాము. సో నాతో పాటు తైవాన్ చిత్రాలు చెల్లమ్మ ఉన్నది, మాధురి అండ్ బ్రో ప్రదీప్ బ్రో ఉన్నారు. సో మేము ముగ్గురం కలిసి అయితే వస్తున్నాం. అండ్ దీని తర్వాత 101 ఏదైతే ఉన్నదో తైవాన్కు ప్రైడ్ అన్నట్టు ఇది అలాంటి ఒక పెద్ద టవర్, ఆ టవర్ దగ్గర కూడా వెళ్తున్నాము. ఆ టవర్ను కూడా చూసి ఎక్స్ప్లోర్ అయితే చేద్దామనేది ప్లాన్ అన్నట్టు. సో ఇది అండ్ ఇక్కడెక్కడ సోలార్వి ఉన్నాయి అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ వాటి యొక్క రేట్లు ఎంత ఉన్నాయి అవిటి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. 11 గంటలకు ఓపెన్ అన్నారు, మేమైతే ముందే వచ్చేసినాము. సో లెట్స్ సీ. అండ్ ఇంకా మంగోలియా కూడా టికెట్ బుక్ చేయలేదు. మంగోలియాకి టికెట్ 83,000 రూపాయలు అవుతుంది. నా ఈ మంత్ ఇన్కమ్ వచ్చేసి 50,000 రూపాయలు అయితే చూపెడుతుంది. మ్యాక్సిమం 65,000 నుండి 70,000 వరకు చూపెడుతుంది ఈ మంత్ ఎండ్ వరకు. సో మంత్ ఎండ్ అంటే ఆల్రెడీ వచ్చేసింది కదా, 70,000 దాకా చూపెడుతుంది. ఈ 70,000 ఆటోమేటిక్గా దానికి అయ్యేలాగా ఉన్నాయి. సో ఈ ఒక 83,000 అయితే టికెట్ అవుతుంది. ఇంకా బుక్ చేసుకొని ఇంకా బయలుదేరాలి. చాలా సో ఫైనలీ వచ్చేసాము. అండ్ ఈ సోలార్ నాకు కావాల్సింది అయితే దొరికింది. లైక్ ఇగో ఇది ఈ సోలార్ మొత్తం బ్యాగ్ లాగా అన్నట్టు. ఇది ఇక చూసారా 1 2 3 చెప్తున్నాడు. ఓ USB ఉన్నది, C కేబుల్ ఉంది, 1 2 3 B కేబుల్ ఉంది, 1 2 3 4 టైప్స్ ఉన్నాయి. దీని ఛార్జింగ్ పరిస్థితి ఏందో చూద్దాము. కెమెరాలకు ఎక్కుతుందా, ఎట్లా ఎక్కుతుంది, ఎక్కితే ఎట్లా ఎక్కుతుంది అది చూద్దాము. ఫోన్కి ఎట్లా ఎక్కుతుందో ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత తీసుకుందాం అనుకుంటానా. దీని కాస్ట్ ఎంత అట? 3,200. ఓకే. ఇది 10,000 mAh. ఏంటి ఇది 10,000 mAh? ఛార్జింగ్ ఎట్లా అంట? అంటే 10,000 mAh స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం మనం డైరెక్ట్ 10,000 mAh డైరెక్ట్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటారంట. 2-3 hours అంట. 2-3 hours ఛార్జ్ అవుతుంది, 10,000 అయిపోతుంది. సో ఇది ఏంటంటే 3 hours 10,000 mAh అయిపోతుందని అంటున్నారు. అండ్ ఛార్జింగ్ స్పీడ్ ఎంత ఉందో సేమ్ నాకు తెలుసు పవర్ బ్యాంక్ లాగానే అవుతుంది. బ్యాగ్ పెట్టుకోవడానికి క్లిప్స్. ఇందులో ఛార్జింగ్ ఉందండి. 3 points ఉంది. ట్రై చేసిన కేబుల్ ఉందా? సో ఛార్జింగ్ అయితే చేసి చూద్దాము, ట్రై చేద్దాము. ఇది ఎంత ఉంది ఇప్పుడు? 56 ఉంది. ఓకే.
చూద్దాం ఎంత ఇది ఇది 10,000 ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? అది 2-3 hours ఫోన్ ఎంతసేపు పడుతుంది తెలియదు. అది కాదురా, ఇది 10,000 ఛార్జింగ్ అవ్వడానికి 2-3 hours 2-3 hours పడుద్ది. ఎంత టెంపరేచర్ ఉండాలి? లైక్ మా నార్మల్ సన్నా లేకుంటే 温度是差不多一定要是太阳光哦。所以你如果外面要是有太阳照，太阳要很多吗？还是一点点？没有，因为它是接受太阳光嘛，你太阳越强的话，它的效率越好。修一点慢慢。就是说你太阳越强的话，它的充电的效率会越好，就是越快，充越快。如果很大的太阳，对，会很快，会越比较快，对。如果一点点的话，还是可以充，但是会比较慢。多少？会比较慢。没办法，要看太阳大小，因为那个我没办法跟你讲时间。కరెక్ట్గా తెలియదంట కానీ ఒకవేళ ఎక్కువ ఎండ్ ఉంటే మాత్రం ఇంకా ఫాస్ట్ అవుతుంది. 2-3 hours అని చెప్తున్నారు, దానికన్నా ఫాస్ట్ అవుతుంది. కానీ ఒకవేళ కొంచెం తక్కువ ఉంటే మాత్రం పర్టికులర్గా నేనైతే చెప్పాను. సో దాని స్పెసిఫికేషన్స్ అయితే చాలానే చెప్పిండు. ఛార్జింగ్ కూడా ఫటాఫట్ ఎక్కుతుంది ఐఫోన్కి. సో నేనేమనుకుంటున్నా అంటే లైక్ ఇంకా కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయంట. సో ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఆప్షన్స్ చూసుకొని వచ్చేస్తాం. అండ్ ఇక్కడ చూడండి వీడియో గేమ్ సంబంధించింది. సో ఇట్లా కూర్చొని వీళ్ళు వీడియో గేమ్ అమ్మ నేను ఈ కంప్యూటర్స్ నేను టీవీలలో అక్కడిక్కడ చూసాను కానీ ఇది రియల్ టైమ్గా ఎప్పుడు చూడలేదు. సూపర్ కంప్యూటర్స్ లాగా ఉంటాయి కదా ఇవి. సో ఎట్లున్నది చూడండి, అది ఎంత తిన్నున్నదో అసలు చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి ఈ కర్వుడు అమ్మ ఇట్లా థియేటర్లో మూవీ చూసినట్టు కర్వుడ్ షేపు. ఎల్జీ OLED ఫ్లెక్స్ అంట. ఇది అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అసలు వేరుంటుంది, మొత్తం కథే వేరుంటుంది ఇక్కడ చూసాయా. అండ్ చూడండి ఎంత బాగుందో. దానిలో పని చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు, అన్నీ ఒకటేసారి చేసుకోవచ్చు. ఆ పైన కింద పని అంతా కూడా చాలా నీట్గా ఉంది. అసలు ఎంత టెక్నాలజీ ఉంది. ఇది చూడండి సామ్సంగ్ ఎక్స్క్లూజివ్ టెక్నాలజీ అంట ఇది. చూసుకుంటే ఎంత క్రేజీగా ఉందో. ఇది OLED అంట, ఓడిసీ CG9 OLED. ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అన్నీ. సౌండ్ బార్ సిస్టము, ఇక్కడ టీవీ, ఒక్కొక్క సౌండ్ మామూలుగా లేదు. ఒక మాలుగు పోతే ఎట్లుంటుందో అట్లున్నది. ఎంతో చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి ఇలాంటివి ఒకసారి మనం ఎక్స్ప్లోర్ చేసినప్పుడు. సో ఇక్కడ కూడా డ్రోన్స్ అయితే డీజే ఉన్నది. 87,000 ఏమో పడుతుంది ఇది. ఇక్కడ మొత్తం కాంబో ఫ్లైమోర్ కాంబో మొత్తం కలిపేసి 87,000 పడుతుంది. అండ్ ఈ 87,000 ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఏమైనా ఉంటే ఉండొచ్చు, ఇంకా కొంచెం తక్కువ పడే అవకాశాలు ఉంటాయి. 85,000 అట్లా వస్తుంది అన్నట్టు డ్రోన్. డీజే మినీ 4 Pro నేను వాడేది. ఇండియాలో తీసుకున్నారనుకో 1,00,000 పైన పడుతుంది, 1,40,000-50,000 పడుతుంది. మన వాళ్ళు అక్కడ తీసుకొచ్చి అమ్మాలి కాబట్టి. అసలు గేమింగ్ అంటే ఇది అని చెప్తా నేను. చూడండి వాడు చైర్లో కూర్చొని ఒక నెక్స్ట్ లెవెల్ అసలు. ఇది చూడండి ఏమన్నా ఉంది అసలుకి, దారుణంగా ఇలాంటివన్నీ ఉన్నాయి అసలుకి. ఈ మొత్తము ఇంత టెక్నాలజీ ఉందా అని చెప్పేసి అనిపిస్తుంది మనకు. ఇదంతా తెలుసుకోవాలి యాక్చువల్ చెప్పాలంటే. ఎక్కడ చూసినా దొరకలే ఇంతగానం టెక్నాలజీ. అంత మొత్తం డిఫరెంట్గా ఉంది. వీళ్ళ కథే వేరుంది అసలుకి. వీళ్ళ మైక్లో సిస్టమ్ చూడండి, ఎన్ని మైక్ సిస్టమ్స్ ఉన్నాయో. ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది దొరుకుతాయి కొన్ని, కానీ కొన్ని మాత్రం అసలు దొరకవు. అండ్ ప్రతి ఒక్క ఆప్షన్ యూట్యూబర్కి ఏమైతే కావాలో ప్రతి ఒక్క ఆప్షన్ అయితే ఇక్కడైతే ఉన్నది. చూసుకున్నంత వరకు మా హార్డ్ డిస్కులు అవి ఇవి చాలా ఉన్నాయి అసలుకి ఇక్కడ చెప్పాలంటే. అంత లైట్. సో మనకి ఇది $83 పడ్డది. ఇది వచ్చేసి ఇది 700 grams ఏమో ఉన్నది. $83 అంటే ఎంత బ్రో? 864 దగ్గర 7,000 రూపాయలు దాకా పడ్డాయి అన్నట్టు. ఇది నాకు 7,000 రూపీస్ ఇస్ ఓకే. అండ్ ఇంకొకటి హార్డ్ డిస్క్ తీసుకోవాలి. నా 5 TB నిండిపోయింది. సో అనుకున్నా ఈ బాక్స్ ఏం వద్దు మామ, బాక్స్ ఏం వద్దు. సో మనం ఆ యొక్క ప్లేస్ నుండి ఏదైతే మనం సోలార్ ప్యానెల్ కొన్నామో అక్కడ నుండి 101 దగ్గరికి అయితే వచ్చినాము, 101 అన్నట్టు. సో ఇది చాలా పెద్దగా ఉంది కదా. అండ్ వెళ్తురు కూడా ఏం లేదు, ఇవాళ వర్షం పడే సూచనలే ఎక్కువ ఉన్నాయి, పడుతున్నాయి ఆల్రెడీ.
ఈ 101 పైకి పోయి పైన టాప్ వ్యూ చూద్దాము అండ్ ఈ బిల్డింగ్ గురించి కూడా తెలుసుకుందాము, దీని యొక్క విశేషాలు కూడా తెలుసుకుందాము. పోదాం పదండి. సో ఈ విశేషాలు ఏంటండి మేడం? టాప్లో తైవాన్ అని చెప్పి ఫస్ట్ గూగుల్ సెర్చ్ చేయగానే ఫస్ట్ మనకు కనిపించే బిల్డింగే ఈ బిల్డింగ్. దీనిలో 101 ఫ్లోర్స్ ఉండడమే కాకుండా దీనిలో ఏదైతే లిఫ్ట్ ఉంటుందో అది టాప్ స్పీడ్లో వెళ్తుంది. జస్ట్ 18 సెకండ్స్లోనే మనం ఇక్కడ నుంచి 89th ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి 89th ఫ్లోర్ వరకు జస్ట్ 18 సెకండ్స్లో వెళ్ళచ్చు. 18 సెకండ్స్లో క్రేజీ. సో ఇప్పుడైతే మేము ఎక్కడి నుండి ఇక్కడికైతే వచ్చేసినాము అండ్ ఇక్కడ ఒక పెద్ద లైన్లో ఉండాలంట. అండ్ ఇది వచ్చేసి టికెట్ అండ్ టికెట్ తీసుకొని ఈ ఫాస్టెస్ట్ ఎలివేటర్లో మేమైతే ప్రయాణం చేయబోతున్నాం. ఏమైందంట? బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మనకు కూడా ఒక లార్జెస్ట్ టవర్ ఉంటే బాగుండు. అందరం మనం కూడా పైకి వెళ్ళే సిటీ వ్యూ చూసుకోవాలి. మనకు లేదు కదా అసలుకి ఇండియాలో. సో ఇది వచ్చేసి మొత్తం ఎన్ని సెకండ్స్? 18 సెకండ్స్లో ద మోడల్ ఆఫ్ హైయెస్ట్ స్పీడ్ ఎలివేటర్ అంట. 18 సెకండ్స్లో ఎన్ని ఫ్లోర్లు? 89 ఫ్లోర్స్. మై గాడ్, 85. సో ఇది వచ్చేసి హైయెస్ట్ ఫాస్టెస్ట్ ఎలివేటర్ అంట. జస్ట్ 18 సెకండ్స్లో 85 స్పీడ్ తోటి అంటే ఇట్లా 85 ఫ్లోర్స్ని వెళ్ళిపోతుంది. అంటే మామూలు స్పీడ్ కాదు. ఓ గిన్నిస్ రికార్డా? Certificate the world's fastest passenger elevator were installed by Toshiba Elevator and Building System Corporation Japan in Taipei 101 Taiwan and have a maximum speed 1010 meter per minute. అప్పుడు గిన్నిస్ రికార్డు. సో ఇది వచ్చేసి వ్యూ అన్నట్టు. ఎప్పుడు చూసినా డ్రోన్ తోటి చూస్తాను నేను. 1000 మీటర్స్ అంటే అరౌండ్ చాలా పైన ఉంది. ఎప్పుడు చూసినా డ్రోన్ తోటి చూస్తా. ఫస్ట్ టైము ఆ పైకి ఎక్కి చూస్తున్నా. ఎంత బాగుంది అసలుకి వ్యూ. మొత్తం వర్షం పడి మేఘాలు అవన్నీ ఉండే వరకు ఇట్లా కనబడుతుంది. కానీ ఈ వర్షం లేకుండే అగో మెరుపులు ఇంకా రేంజ్లో ఉండేది ఇది. అసలుకి ఎంత బాగుందో చూడడానికి. ఇటు సైడ్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, దీనికి సరిసాటుగా కొట్టిరు కానీ అవ్వట్లేదు. అండ్ ఇటు సైడ్ మౌంటైన్ వ్యూ. నేను డ్రోన్ తోటి షార్ట్స్ తీసి ఎట్లుంటుందో మీకు అట్లనే అనిపిస్తుంది కావచ్చు కదా. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి వ్యూ మాత్రం. ఈ వ్యూ ఇటు సైడ్ మాత్రం చాలా క్రేజీగా ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ హెలికాప్టర్ కూడా ఆగుతుంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడికి వెళ్ళి కొంచెం కింద చూస్తే ఇక్కడ యాపిల్ స్టోర్ చూడండి ఎట్లుందో. బాగుంది కదా. మేఘాలు చూడండి ఎట్లా పోతున్నాయి. అవి ఇక్కడికి వెళ్ళి వస్తాయి అసలు మేఘాలు. కిందికి వెళ్ళి వస్తానే అవి. అవును, ఏడికెళ్ళి వస్తుంది రా మేఘం అసలుకి? ఏమో కిందనే ఉన్నాయి, మనకన్నా చాలా కింద. అవి కూడా మన కిందనే ఉంటుండొచ్చు. సిటీలోకి వెళ్ళి పొగలు వచ్చినట్టు వస్తున్నాయి. వర్షం పడ్డ మన కిందనే పడుతుంది కదా అయితే. ఆ మేఘాలు అంటే ఓన్లీ అంత బరువు లేవు మేఘాలు, అవి అందులో నీళ్ళు ఉండేవో లేవో. అసలు క్రేజీ అసలుకి. ఓ మొత్తం క్లియర్ విజన్ ఉంది అటు సైడ్. నైస్. సో వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్తాను. వర్షము బయట. ఇదే రికార్డ్ చేసుకో, ఆన్ చేయాలి. మేఘాలలో ఉన్నాయి బిల్డింగ్స్ చూడండి. ఇక్కడ మెరుపులు వస్తున్నాయి. అబ్బాయి ఏదో సినిమాలో ఉన్నది, అసలు సినిమాలో ఉన్నట్టున్నది ముచ్చట. ఇక్కడ చూడండి కింద వెహికల్స్ ఎట్లా పోతున్నాయా.
డ్రోన్ తోటి షార్ట్ తీసి ఇట్లా అవుతుంది, వర్షం పడుతుంది. ఉయ్యా కిందున్న బండి చూడు పెడుతుంది ఇది. చూడండి జూమ్ చేసిండు. 16 జూమ్ చేసిండు. సో తైవాన్ ఎర్త్క్వేక్ ప్రోన్ రీజన్ కాబట్టి దీనిలో 101 ఫ్లోర్స్ ఉన్నాయి. అండ్ ఒకవేళ ఎర్త్క్వేక్ వచ్చిందంటే మొత్తం ఇలా ఊగిపోతుంది. అలా ఊగినా కానీ అది మొత్తం బిల్డింగ్ కింద కూలిపోకుండా ఉండడానికి ఇదే యూజ్ చేస్తారు. దీనివల్ల షాక్ అబ్జర్వ్స్ లాగా పెట్టిరు కదా ఈ మధ్యలో. సో ఇది షాక్ ని అబ్జర్వ్ చేస్తుంది నిజంగానే. అదే స్వింగ్ అవుతుంది, ఇది స్వింగ్ అయితే కానీ బిల్డింగ్ ఊగదు. బాబా ఏం టెక్నాలజీ రా ఇయ్యా బాబోయ్. ఓ మనం కిందికి కూడా పోవచ్చు. అక్కడ చూస్తున్నారు ఎలా స్వింగ్ అవుతుంది. 4 layers, 5 stories, 5.5 meters, 60 tons. ఓ 132 ఎలిఫెంట్స్. 每根都是由超过2000条小钢线所组成。下半部还设置8支斜向及8支水平向的大型缓冲油压阻尼器。 8 hydraulic 还有，它悬吊在大楼里面，可以把风吹过来，让大楼摇晃的力量都抵消掉哦。 అగ్గో అది ఊగుతుంది కానీ బిల్డింగ్ ఊగదు అన్నట్టు. 事实上，它可以减少40%的摇晃程度。 40% వైబ్రేషన్ చేస్తుంది, వైబ్రేషన్ ఆపుతుంది అన్నట్టు. 风阻尼器可以帮忙维持台北101的平稳， స్టెబిలిటీ. 大家就可以轻松安心地在高楼层眺望台北周围的美丽风景了。我们介绍完毕，大家慢慢欣赏吧。 సో మనకు దీని యొక్క నిర్మాణం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది మొత్తం బిల్డింగు. ఇక్కడ కింద చూడండి ఎట్లా కట్టారు బేస్మెంట్, దాని తర్వాత దీన్ని ఎట్లా కట్టారు, అండ్ ఈ సైడ్ని ఎలా కట్టారు, ప్రతి ఒక్కడైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసారు అన్నట్టు వీళ్ళు. సో ఇది సిటీలో ఈ వ్యూలో ఉంటుంది. డ్రోన్స్ అలో లేవు ఇక్కడ. 上去的时候车子也一样，然后大家都站在马路上也好，或是开车都停下来，全部都是准备一件事情，就是把一点点。లైట్ షో కోసం అయితే ఇట్లా వస్తారంట. అండ్ క్రాకర్స్ షో, లైట్ షో అయితే ఉండడం జరుగుతుందంట. 8、7、6。 క్రేజీ ఉంది. దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ కంట్రీ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా వాళ్ళు.10年前好像有一起看过一次。 వావ్. 我觉得就借由这个仪式，就做一个转场，就是把过去抛诸脑后。那今年不管过得好或者不好，都希望说借由这样的一个桥段，还燃起一个新的希望。 ఎంత బాగా ఎంజాయ్ చేసిర్రు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. డైరెక్ట్ కళ్ళతో చూసే వాళ్ళకి ఎంత బాగుంటుంది న్యూ ఇయర్ రోజు ఇక్కడ. ఓ మై గుడ్నెస్, ఎన్ని క్రాకర్స్. మీకు ఎలా అనిపించింది తైపే 101 బిల్డింగ్? అండ్ చాలా 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 అంటే లైక్ వాళ్ళు మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు లోపల. అండ్ ఇంత పెద్ద బిల్డింగ్ని మెయింటైన్ చేయాలంటే మామూలు ముచ్చటేం కాదు. నేను చూస్తే మాత్రం ఎక్కడో ఆకాశంలో ఉన్నది అది. డేగు టవర్ వచ్చేసి ఓన్లీ టవరే, ఒక స్తూపం లాగా. కానీ ఇందులో ప్రతి బిల్డింగ్లో కూడా షాపింగ్ మాల్స్, ఆఫీసెస్ అవన్నీ ఉన్నాయి.
అండ్ వరల్డ్లోనే మామూలుగా ఇక్కడ ఈ తైవాన్లో ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఎక్కడ లేదు అని అంట. అండ్ ఇంకొకటి ఇందులో చాలా చాలా కాస్ట్లీయెస్ట్ అన్నీ గుచ్చి కానీ అయితే బర్బెరీ అని చెప్పేసి ఇంకా చాలా చాలా బ్రాండ్స్ అవుతున్నాయి. ఒక్కొక్కటి మేము అడగడానికి పోయినాం. ఒక షూజే దగ్గర దగ్గర 1,00,000 పైన, అండ్ వాచెస్ 5-6 లక్షలు. 5-6 లక్షలు ఎన్టీడీ అంటే అది అరౌండ్ లైక్ అట్లా 10 లక్షలు 15 లక్షలు అట్లా చాలా కాస్ట్లో అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చాలామంది బిలియనియర్స్, చాలామంది కోటీశ్వర్లు అయితే ఇక్కడ ఉన్నారు అన్నట్టు. రియలీ నైస్. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, అయితే తినడానికి అయితే వచ్చినాము. ఇగో ఇది వచ్చేసి 3 Idiots రెస్టారెంట్ అంట. భలే పేరు పెట్టింది కదా. సో 3 Idiots రెస్టారెంట్ పోయి తిందాము ఎలా ఉంటుందో ఫుడ్. మన ఇండియన్ రెస్టారెంట్ అంట, చాలా ఫేమస్ అంట. హాయ్, చాలా ఫేమస్ రెస్టారెంట్. చలో వస్తుందమ్మా, కూర్చోండి. సో మనం ఇండియన్ రెస్టారెంట్కి వచ్చినాము. ఫస్ట్ మన గణపతి దేవుడు అయితే ఇక్కడే ఉన్నాడు. అండ్ చూడండి ఎంత బాగున్నదో ఆ పోట్రై కూడా. అండ్ ఇక్కడ టెంపుల్ కూడా ఉన్నదట. తైవాన్లో ఫస్ట్ లైక్ టెంపుల్ మన వాళ్ళు కట్టుకున్నారు అన్నట్టు చిన్నగా. సో ఆ ఓనర్ చాలామంది రావడం వల్ల ఓనర్ గొడవ వల్ల అది ఇప్పుడు కింద ఉన్నదంట అండర్ గ్రౌండ్లో. బట్ చాలా బాగుంది. అండ్ మనకు వచ్చిన ఫుడ్ వచ్చేసి చూడండి, తైవాన్ ఫుడ్, మన ఇండియన్ ఫుడ్ను తైవానీస్ ఎక్కువ టేస్ట్ చేస్తారు అన్నట్టు. సో మన ఫుడ్ని ఎట్టుంది అడుగు. తింటూనే ఉన్నది. సో ఇది వెజ్ థాలి అన్నట్టు, పూర్తిగా వెజ్ అన్నట్టు. చాలా చాలా లైక్ చూడడానికి అయితే చాలా డెలిషియస్గా కనబడుతుంది. ఎట్లుంటుంది టేస్ట్? ఎట్లుంటాయో సూపర్ ఉంటుంది. అవునా, చాలా బాగుంటుంది. ఇండియన్ ఫుడ్ వేసేద్దాం పడండి. అండ్ మనం తిన్న రెస్టారెంట్లో వీళ్ళు గాజులు అయితే అమ్ముతున్నారు. మీరు చూడండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళకు తైవానీస్కి వాళ్ళకి ఇట్లా గాజులు పరిచయం చేస్తారు వీళ్ళు. బ్రేస్లెట్స్ లాగా మొత్తం తైవానీస్ ఉన్నారు చూడు, ఎవరైతే ఇండియన్స్ లేరు. పిచ్చిది. ఈమెకి మా చెల్లి ఫోన్ చేస్తే ఈమె మా చెల్లి పేరు పిచ్చిది అని అంటే ఆమె పిచ్చిది అన్నది. అప్పటి నుండి పిచ్చిది పట్టుకున్నది పాపం. ఏమైనా మాట్లాడితే పిచ్చిది అని అంటారు. సో ఫైనల్లీ తిన్నాము. అండ్ ఇక ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నాము. కొనాలా? నాకెందుకు? లేడీస్ ఇది అమ్మాయిలకు, నాకు అనుకొని ఇస్తుంది. నన్ను గాజులు వేసుకోమంటాను. అయ్యో నా ఏళ్ళు కూడా పట్టదు. దున్నపోతు లేకుండా చెయ్యి. నువ్వు వేసుకో. తైవాన్ చూస్తాంట. చూడు, ఎవరైనా ఇండియా పడుతారు ఆవిడ గాజులు ఇస్తుంది. అయ్యో కమల పెట్టిన చూడవానా ఏమో పాడున్నాయి కదా. వీళ్ళు అందరు ఇక్కడ అయితే నీ సంగతి చెప్తాయి. అందరు ఇక్కడ అయితే రికార్డింగ్. సో ఫైనల్లీ ఇంకా ఇక్కడ నుండి అయితే వెళ్తున్నాము. అండ్ మళ్ళీ మనం హైదరాబాద్లో వెళ్తాము. అండ్ ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ నేను తైవాన్ నుండి ఎగ్జిట్ అయిపోతున్నాను కాబట్టి ఎల్లుండి ఉన్నది నాకు. సో కాబట్టి ఇంకా సైకిల్ తీసుకొని పోయి దాన్ని ప్యాక్ చేసి ఇంకా చాలా పనులు ఉన్నాయి. అండ్ బై బై, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇంకా కంట్రీస్ బాగా తిరగాలి. పిచ్చోడు పుట్టిపోయిన పిచ్చోని చేసింది. కర్మ అంటే ఇదే. మా చెల్లెని అనిపిస్తే నన్ను డైరెక్ట్ నన్ను అంటుంది పాప. అయ్యో మీ చెల్లిని మేము చీమ తీసుకుంటాం. కరెక్ట్. దారుణం ఇది. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్.